ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలుత స్టూడియో సెక్టార్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటికీ ఈసీ మెంబర్స్ గా సి కళ్యాణ్, సురేష్, జమినీ కిరణ్, కొల్లి రామకృష్ణ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. తొలుత స్టూడియో సెక్టార్ ఓట్లను లెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఈసీ మెంబర్స్ గా సి కళ్యాణ్, సురేష్, జమినీ కిరణ్, కొల్లి రామకృష్ణ గెలుపొందినట్టుగా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా కొంత కోలాహల వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకరికొకరు చాలా ఆప్యాయంగా పలకరించుకుంటూ నవ్వుతున్న దృశ్యాలన్నీ కూడా స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉన్న సిచ్యువేషన్ ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న సిచ్యువేషన్ ఉంది. తొలుత స్టూడియో సెక్టార్ ఓట్లను లెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈసీ మెంబర్స్ గా సి కళ్యాణ్, సురేష్, జమినీ కిరణ్, కొల్లి రామకృష్ణ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ఫిల్మ్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చాలా ప్రతిష్టాత్మకంగా ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ జరిగాయని చెప్పవచ్చు. మన ప్యానెల్ వర్సెస్ ప్రోగ్రెసివ్ ప్యానెల్ వేదికగా జరిగినటువంటి ఎలక్షన్స్లో అనుకున్నంత విధంగా అయితే జరగలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది రెండు వర్గాలు కూడా. అయితే మొత్తం కూడా ఓటింగ్ సర్వేలు చూస్తే మాత్రం చాలా తక్కువ, దాదాపు 40% మాత్రమే పోల్ అవడంతో ఎవరు గెలుస్తారనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి అంటే ఫిలిం ఛాంబర్లో ఉన్నటువంటి 4 సెక్టార్లు ఉంటాయి. అది ఎగ్జిబిటర్ సెక్టార్, స్టూడియో సెక్టార్, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్, ప్రొడ్యూసర్ సెక్టార్. ప్రస్తుతం అయితే చూస్తుంటే ఇటు స్టూడియో సెక్టార్లో దాంతోపాటు ఎగ్జిబిటర్ సెక్టార్కి సంబంధించి ఫలితాలు రావడం జరిగింది. స్టూడియో సెక్టార్లో 4, ఎగ్జిబిటర్ సెక్టార్లో 16 మంది కూడా గెలవడం జరిగింది. ఇంకా మిగతా 2 సెక్టార్లు అయితే ఏదైతే ఉన్నాయో డిస్ట్రిబ్యూటర్, దాంతోపాటు ప్రొడ్యూసర్ సెక్టార్స్, దాంట్లో 12, 24 మొత్తం కూడా 44, దాంతోపాటు కలిపి 44 ప్లస్ ఆ 4 సెక్టార్లకి ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క చైర్మన్, మొత్తం 48 మంది కలిసి ఇప్పుడు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఎన్నుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం అయితే 2 సెక్టార్లకు మొత్తం కూడా కౌంటింగ్ పూర్తి అవ్వడం కూడా జరిగింది. కానీ అఫీషియల్గా మాత్రం చెప్పట్లేదు. ఇక ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి కూడా కౌంటింగ్ జరుగుతుంది. ఆ డిస్ట్రిబ్యూటర్ అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ సెక్టార్ కూడా మొత్తం కూడా కౌంటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా కూడా అంటే మ్యాక్సిమం 5 o'clock కల్లా కూడా మొత్తం కూడా ఎన్నికల ఫలితాలు కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత మిగతా వీళ్ళందరూ కలిసి కూడా ఎవరైతే 48 మంది ఉన్నారో వీరందరూ కలిసి ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం అయితే ఇటు మన ప్యానెల్ నుంచేమో సి కళ్యాణ్, ఇటు మా ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచేమో డి సురేష్ బాబు కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ 48 మందిలో ఎవరు మెజారిటీ సభ్యులు ఎవరైతే ఆ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా మొగ్గు చూపుతారో, ఎవరికైతే మొగ్గు చూపుతారో వాళ్ళే ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా ఎన్నిక అవకాశం ఉంది. మరి ఇది ఏకగ్రీవంగా ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారా, లేకపోతే ఇక్కడ కూడా ఓటింగ్ సిస్టమ్ లాంటిది పెట్టేసి ఎవరైతే ఎక్కువ మెజారిటీ ఏ ప్యానెల్ నుంచి వస్తుందో వాళ్ళే ఇక్కడ అభ్యర్థికి సంబంధించి ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా ప్రకటించే అవకాశం ఉంటుంది. బలరాం, అంటే ఓటింగ్ సర్లీ ఇంత తక్కువగా పోల్ అవడానికి గల కారణాలు ఏంటి? గతంలో పోలింగ్ సర్లీ ఏ రకంగా ఉండేది, ప్రస్తుతం ఇంతలా తగ్గడానికి కారణాలు ఏంటి? అంటే గతంలో చూస్తుంటే దాదాపు 60% దాకా అయింది. అయితే ఈసారి జరిగినటువంటి ఎన్నిక విధానం కూడా కొంత కన్ఫ్యూజ్గా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే పోయినసారి చూస్తుంటే కరెక్ట్ టైంకి జరగడం జరిగింది. కానీ ఈసారి ఎప్పుడో దాదాపు జూలైకే 10 ఇక్కడ ఏదైతే కమిటీ ఉందో 10 మొత్తం కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. దాదాపు జూలై నుంచి ఇప్పుడు డిసెంబర్ 8 దాకా కూడా అంటే దాదాపు మళ్ళీ ఒక
6 నెలల దాకా కూడా ఇక్కడ దీన్ని ఎక్స్టెన్షన్ చేసిన పరిస్థితి ఉండటంతో ఇక్కడ ఎవరు పోటీ చేస్తారు ఏంటి అనేది కూడా సందిగ్ధంగా ఉండటము, ఎలక్షన్స్ ఒకేసారి అనౌన్స్ చేసి పోటీ చేయటము ఇవన్నీ కూడా కొంత చాలా తక్కువ టైం జరగడం జరిగింది. ఎందుకంటే చాలామంది సీనియర్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ ఉంటారు. వారు ఇదందరూ కూడా బయట నుంచి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ వారికి ఆ టైం సరిపోక ప్రస్తుతం ఇది చలికాలం ఉండటము, చాలామంది కూడా ప్రొడ్యూసర్ చూసుకుంటే చాలా వరకు కూడా వయసు రీత్యా పెద్దగా ఏజ్ ఉన్నటువంటి చాలా సీనియర్లు ఉంటారు. కాబట్టి వారందరూ రావాలన్న కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడటం జరిగింది. దీంతోపాటు వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు, 2 ప్యానెల్కి సంబంధించి కూడా అభ్యర్థులు తమకు నచ్చిన వాళ్ళు ఉండకపోవచ్చు. కొన్ని ఇలాంటి కారణాలు ఉండటం, గతంలో చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఓటింగ్ శాతం అయితే చాలా వరకు తగ్గింది. అయినా కూడా సరే ఈసారి ప్రోగ్రెసివ్ ప్యానెల్ మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సీట్ని కైవసం చేసుకోవాలనుకుంటుంది. ఎందుకంటే యాక్టివ్గా ఉండేటువంటి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ అధికారులు ఉంటే సినిమా ఇండస్ట్రీకి మొత్తం కూడా వాళ్ళు సమయంతో కృషి చేయడానికి ఉంటుంది. ఇంకా ఎక్కువ సినిమాలు నిర్మించడానికి, దాంతోపాటు ప్రభుత్వానికి ఒక మార్గదర్శకంగా ప్రభుత్వానికి ఇటు ఇండస్ట్రీకి మధ్య ఒక మార్గదర్శిగా ఉండే అవకాశం ఉంటుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎలక్షన్స్ మొత్తం కూడా ఒకే అంశం పైన, అది ఫిలిం ఛాంబర్ బిల్డింగ్ కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ పైన 2 ప్యానెల్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. మన ప్యానెల్ ఏమో ఇది ప్రైవేట్ స్థలము, మనం లీజుకు తీసుకుని ఉంటున్నాము అనే ఒక వాదన వాళ్ళు తీసుకురావడం జరిగింది. దీనిపైన వీళ్ళు వర్షన్ వినిపిస్తే, ఇటు ప్రోగ్రెసివ్ ప్యానెల్ మాత్రం ఇది ప్రభుత్వం ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం గతంలో ఇచ్చింది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు అనేది ఇది ఉంది. ఏదేమైనా కూడా ఈసారి అంటే ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్లో మాత్రం ఫిలిం ఛాంబర్ ఈ బిల్డింగే అంశమే చాలా క్రియాశీలకంగా పనిచేసిందని చెప్పవచ్చు. బాలరావు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.